షలోమ్. దేవుని పేరట మీ అందరికీ శుభములు. అందరూ బాగున్నారా? దేవుని వాగ్దానం, నా కృప నిన్ను విడిచిపోదు. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 10వ వచనము. ఎంత చక్కటి వాగ్దానం! దేవుని కృప నిన్ను విడిచిపోదు అంటున్నాడు. ఆయన కృప వల్లే మనం రక్షించబడ్డాము. ఈ లోకం మనం కృప పొందుకోవాలి అంటే మనకు ఉన్న చదువు, డిగ్రీలు, ఆస్తి, అంతస్తులు చూస్తారు. కానీ మన యేసయ్య పాపంలో పడి చెడి పెంటకుప్ప మీద ఉండవలసిన మన కోసము తన రక్తమును సిలువలో కార్చి తన యొక్క కృపను మనకు అనుగ్రహించాడు. దేవుడు ఈ లోకంను ఎంతో ప్రేమించాడు కాబట్టి తన ఏకైక కుమారుని ఈ లోకంనకు పంపించి మనల్ని రక్షించాడు. ఆయన కృప వల్లే మనం రక్షించబడ్డాం. ఈ లోకంలో ఎందరో మరణిస్తున్నారు, కానీ దేవుని కృప వల్ల మనం ఇంకా సజీవులుగానే ఉన్నాం. మనం ఎన్నోసార్లు అపజయం, నిరాశ గుండా ప్రయాణిస్తున్నప్పుడు ఆయన కృప ద్వారా మనల్ని ధైర్యపరుస్తున్నాడు. యోసేపుకు దేవుని కృప తోడయుంది కాబట్టి బానిసగా జీవించవలసిన ఆయనను ఐగుప్తీయుకు ప్రధానమంత్రిగా చేశాడు. ఈరోజు నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆదుకునేవారు లేరు, నన్ను ప్రేమించేవారు లేరు, నన్ను ఓదార్చేవారు లేరు అని నీవు ఏ విషయంలో బాధపడుతున్నావో ఆయన యొక్క కృప నిన్ను అన్ని విధాలుగా ఓదారుస్తుంది. నీవు చేస్తున్న పనుల్లో, ప్రయత్నాల్లో ఆయన యొక్క కృప నీకు తోడై నిన్ను నడిపిస్తుంది. ముఖ్యంగా ఆయన యొక్క కృప వల్లే మనం రక్షించబడ్డామని ఆయనకు కృతజ్ఞులమై జీవించాలి. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఈ వాగ్దానాన్ని బట్టి ప్రార్థించుకుందాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాపరిశుద్ధమైన, ప్రేమ కలిగిన, నమ్మకమైన గొప్ప దేవ, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. కృపా సత్య సంపూర్ణుడా, కృపతో నిండినవాడా, నీకే వేలాది స్తుతి స్తోత్రములు యేసయ్యా. దేవా, ప్రతిరోజు నీ వాగ్దానంతో మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవును దేవా, పాపము, అపరాధముల చేత చచ్చి నరకానికి వెళ్ళవలసిన మమ్మల్ని నీ యొక్క కృప చేత రక్షించావు. నీ ప్రియ బిడ్డలుగా చేసుకుని నిత్య పరలోక మార్గంను తెరిచావు తండ్రి. నీకే వందనాలు యేసయ్యా. దేవా, నీ ప్రియ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. వారు కలిగి ఉన్న కష్టాలను బట్టి, ఇబ్బందులను బట్టి, ఇరుకులను బట్టి దేవా, అనేక రకాలైన సమస్యలను బట్టి వేడుకొనుచుండగా ప్రతి సమస్యకు పరిష్కారము మీరు దయచేయండి తండ్రి. అందరినీ మీ యొక్క నామంని ఎరిగి మిమ్మల్ని స్తుతించే బిడ్డలుగా ఉంచమని వేడుకుంటున్నాం దేవా. ఆర్థిక సమస్యల్లో, అప్పుల బాధల్లో ఉన్న వారిని మీ నామంలో జ్ఞాపకం చేసుకొని ఆర్థిక ఇబ్బందులను కొట్టివేయండి దేవా. నీవు తలగా ఉంటావు గాని తోకగా ఉండవని నీ యొక్క వాగ్దానంను వారి జీవితంలో నెరవేర్చండి తండ్రి. సంతానము లేక బాధపడుచున్న వారి కోసము ప్రార్థిస్తున్నాము. వారికి సంతానమును దయచేయండి యేసయ్యా. దేవా, ఎందరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరి కొరకు ప్రార్థిస్తున్నాము. మీరే సహాయం చేసి అది ఎలాంటి అనారోగ్యమైన, మరణకరమైనది అయినా మరణాన్ని జీవంగా మార్చగలిగే దేవుడవు తండ్రి. వారికి మీ నామంలో స్వస్థతని దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. కుటుంబ గొడవలతో ఉన్న వారి కోసం ప్రార్థిస్తున్నాము. వారి యొక్క కలహాలు, గొడవలు తొలగిపోయి ప్రేమ, సఖ్యత, సమాధానంతో జీవించలాగున సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. దేవా, మీ పరిచర్య చేస్తున్న ప్రతి సేవకులకు మీరు తోడయుండి మీ పరిచర్య బహుగా విస్తరించేలాగున సహాయం చేయండి దేవా.
భారతదేశంను, తెలుగు రాష్ట్రాలను, అధికారులను జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించమని పరిశుద్ధుడు నజరేయుడైన ప్రశస్తమైన యేసయ్య నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ దేవుడు తోడై మిమ్మల్ని ధారాళంగా దీవించి ఆశీర్వదించునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలుంటే మాకు తెలియచేయగలరు. మేము మీకోసము, మీ కుటుంబం కోసము ప్రార్థిస్తాము. దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించునుగాక.